నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం బేగంపేట్ గ్రామంలో శ్రీ రాచయ్య స్వామి జాతర సందర్భంగా బేగంపేట గ్రామంలో శనివారం ఉదయం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు దేవస్థానం తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందుకే అడుగుతున్నా వాళ్ళకి నందీశ్వర గోత్రోద్భవస్య స్వరూపాధర్మపత్నిస్మృతస్య మహేష్ నామధేయస్య శ్రీచంద్ర నామధేయస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్యవిజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభిషేకం అర్చనాం శ్రీప్రియంబలిజామహే సుగంధిం విష్ణువర్ధనం ఆరుకమ్య వందనానుమోక్షి యమామృతాస్మపరికల్పయామి महामंगल निराजदीपं दर्शयामि विद्महे महादेवाय ईशानसर्वविद्यानामीश्वर सर्वभूतान् ब्रह्माधिपतेर्ब्रह्मणोऽधिपतेर्ब्रह्मा शिवोऽपि अस्तु सदाशिवराजोरीश्वर महाराज की जय। तदंतम्बरं ब्रह्मपुरुषं पुष्पलिङ्गं ऊर्ध्वरे तमिरुपाक्षं కడిగి ఇక్కడ నేను తీస్తలేదు पुष्पवान्
लक्ष्मणान् भवति हिरण्यपात्रम् यजमानानुस्तेजोदधाति महामङ्गलनिराजदीपं दर्शयामि अर्घोषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। పెద్దడు అదర పెద్దడు వంటి కాలువలు కింద రెండు అరికాలకు అఖిల పైన అని చెప్పు ఈడ ఆ నెట్స్ ఇస్తారు చూడు వీడు నిన్ననే మగ్గిలకినాక చూసిండు వీడియో లేదంటే మా డోజన్ బట్టి మీ బండ్లు డ్యామేజ్ అవుతాయి. డోజన్ బట్టి తీసుకోపోయి బండి వేస్తారు. ఎందుకంటే కొద్ది సేపట్లో రథం స్టార్ట్ అవుతుంది. अयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् श्री गुरुभ्यो नमः हरः ओम श्री రాచండ స్వామి దేవస్థానము గ్రామం బడంపేట మండలం కోహిర్ జిల్లా సంగారెడ్డి. ఈ దేవస్థానము దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధీనంలో కలదు. ఈ దేవస్థానం యొక్క ఉత్సవములు పాల్గొన శుద్ధ పంచమి నుండి పాల్గొన శుద్ధ సప్తమి వరకు నిర్వహించడం జరుగుతున్నది. ఇది ఆనవాయితీగా ఒక 1000 సంవత్సరాల నుండి ఈ యొక్క ఉత్సవం జరుగుతున్నది. ఇలాగే స్వామివారు గెలిచిన రోజు ఈ రోజు అన్నట్టుగా. అయితే పాల్గొన శుద్ధ పంచమి రోజు అగ్నిగుండము, శిఖర పూజ మరియు గోపూజ మరియు నంది సమారాధన అనేటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. అలాగే రెండవ రోజు అనేటువంటి శుద్ధ పంచమి రోజు స్వామివారి పల్లకి సేవ మరియు అగ్ని ప్రవేశము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. అదేవిధంగా పాల్గొన శుద్ధ పంచమి రోజు షష్ఠి రోజు శ్రీ స్వామివారి రథోత్సవము, కళ్యాణము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి ఉత్సవం మహావైభవంగా జరుగుతున్నాయి కూడా ఈరోజు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి కృతార్థులు కాగలరని మనం చేస్తున్నాం.